కలుషితం లేని ఒక ఆహార పదార్థం ఉంది, అదేందో మీకు తెలుసా? కలుషితమే లేని, వంగడాలే లేని ఒకే ఒక రకం తాటికాయలు. పాత రోజుల్లో అయితే ఇలాంటి వేసవి సెలవుల్లో ఊరు బయటికి వెళ్ళి తాటి కాయలు కొట్టించుకొని ఒక్కొక్కరు 10, ఒక్కొక్క కాయకి 3 ముంజులు ఉంటాయి, కొన్నిట్లో 2 కూడా ఉంటాయి, అంతకు మించి ఉండవు. ముంజులు తినేసిన తర్వాత కడుపు నొప్పి అనేది వస్తుందేమో అనే భయంతో పక్కనే ఉన్న మామిడి తోటలో మామిడికాయ కోసుకొని తలా ఒక ముక్క పుల్లగా మామిడి ముక్క తింటే తద్వారా దీనివల్ల ఇబ్బంది ఉండదు అనేటటువంటిది ఉండేది మాకు. ఈ వేసవిలో ఉపయోగపడేటటువంటి గుణాలన్నీ కూడా దీంట్లో అత్యధికంగా ఉన్నాయి. ఈ తాటి ముంజల్ని ఇంకా మా రోజుల్లో అయితే ముంగాలు అని చెప్పి ఈ తాటి ఆకులతో ముంగాలు తయారు చేసి ఒక్కొక్క ముంగంలో అంటే పొట్లంలా కట్టి అందులో ఒక 10 వేసుకొని 5 వేసుకొని అమ్మేవాళ్ళు. ప్రకృతిలో లభించేటటువంటి కలుషితం లేని ఏకైక వస్తువు ఏదన్నా ఉందంటే అది తాటి చెట్టు ఇచ్చేటటువంటి సంపద మాత్రమే. అన్ని చెట్లకు కూడా పురుగు మందులు ఏదో ఒక మందులు కిందో పైనో చెట్టు మీదో కింద మాన్లోనో వేస్తారు. దీనికి ఎవరెక్కేస్తున్నారండి? చెట్టు పైకి ఎక్కడమే గగనంగా ఉంది ఈ రోజుల్లో. రియల్గా తినాల్సింది కూడా తాటి ముంజల్ని ఈ బొట్టేలు పెట్టి ఈ విధంగా ముంజులోకి కన్ను అంటారు దీన్ని, ఈ విధంగా అబ్బా ఇందులో ఉన్న ఈ తొక్క కూడా ఇట్లా లేపుకొని ఈ విధంగా తినాలి. మీకు కూడా ఈ తాటి ముంజల్ని ఈ విధంగా జుర్రుకొని తినడం ఇష్టమా? మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి.